ఇక ఫస్ట్ దిశల త్వరలో జాబ్ క్యాలెండర్ అని వచ్చింది. వచ్చే శాసనసభ బడ్జెట్ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకుంటాం. గ్రూప్ 1 లో 1:100 అమలు చేసే న్యాయపరమైన చిక్కులు ఇప్పటికే 28,942 ఉద్యోగాలు భర్తీ చేశాం. గ్రూప్ 1, 2, 3 నియామకాలకు ఉన్న కోర్టు చిక్కులన్నింటినీ కూడా అధిగమించామని చెప్తా ఉన్నాడు. సో నిరుద్యోగులు రాజకీయ స్వార్థ శక్తుల కుట్రలకు బలి కావద్దు అని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటా ఉన్నాడు. సో ఇక్కడ ఒకే ఒక్క మాట ఏంటిదంటే, ఈ మాటతో నేను కూడా ఏకీభవిస్తా. ఎందుకోసం అంటే ఆయన స్వార్థ ప్రయోజనాల కోసం, ఎవరైతే కొంతమంది స్వార్థం ఆలోచించి ఆ శక్తుల కుట్రలకు బలి కావద్దని చెప్తా ఉన్నాడు కదా, అది వాస్తవం. ఇలా బీఆర్ఎస్ నాయకులు ముందర కూర్చొని సరే నిరుద్యోగుల పక్షాన కొట్లాడద్దంటే కొట్లాడండి, ఇంకా ఎక్కువ కొట్లాడండి, ఎవరు కాదనలే. కానీ గత 9.5 ఏళ్ల పరిపాలనలా ఒక్కడు కనిపించలేడు. ఆ రోజు కాంగ్రెస్ నుంచి చేసిన, ఎన్ఎస్ఏ నుంచి చేసిన, వేరే వివిధ రకాల అంటే యూత్ కాంగ్రెస్ నుంచి చేసినా కూడా ఆ స్టూడెంట్ యూనియన్ల తరఫున ఆ రోజు మాట్లాడితే, ఎందుకు మేము ఇస్తా ఉన్నాం కదా నోటిఫికేషన్లు, మేము ఇచ్చినాం కదా, ఇంకేం ప్రాబ్లం, కేటీఆర్ చెప్పింది కదా 1,33,000 ఉద్యోగాలు వచ్చినాయి కదా అని చెప్పి ఈ టైపు మాట్లాడారు. కానీ ఆ రోజు అట్లా అనిపించలేదు, మరి నొప్పి కాలే ఆ రోజు. ఈ రోజు నిరుద్యోగుల పక్షాన కొట్లాడతామని బయలుదేరు, రోడ్లు ఎక్కిరు. ఆ రోజు ఎందుకు లేదు మరి మీకు ఆ ఇంట్రెస్ట్, ఈ రోజు ఎందుకు వచ్చింది అని చెప్పి అడిగేటోళ్లకు సమాధానం చెప్పాలి. మరి మీరు ఎన్ని జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసిర్రు, మీ హయాంలో ఎన్ని నోటిఫికేషన్లు వచ్చినాయి, వాటిలో ఎన్ని భర్తీ చేసిర్రు, పేపర్ లీక్ కాకుండా ఎన్ని పేపర్లు కంప్లీట్ గా అప్పుడు పరీక్షలు పెట్టే ప్రయత్నం చేసిరో చెప్పాలి. ఆ రోజు అది చేయడానికి చేతగాలే. ఈ రోజు ఇప్పుడు గుర్తొస్తున్నాయి, నిరుద్యోగులు గుర్తొస్తున్నారు, విద్యార్థులు గుర్తొస్తున్నారు. ఓ పక్క పార్టీ అంతా ఎక్కడోళ్ళక్కడ వెళ్ళిపోయి ఎవరిని తట్టబుట్ట సర్దుకునే ప్రయత్నంలో వాళ్ళు ఉంటే, వీళ్ళు ఇప్పుడు కొంతమంది బయటకు వచ్చి రోడ్ల మీద చేస్తా ఉన్నారు. సో ఆ ముసుగులో ఉన్నోళ్ళని, వాళ్ళ సమయం ఉన్నప్పుడు వాళ్ళు చేయగలిగిన అవకాశం ఉన్నప్పుడు చేయని ఆ దొంగలు ఈ రోజు బయటకు వచ్చి వాళ్ళ మాయల పడొద్దు నిరుద్యోగులు. ఒకసారి నిజంగా మీకు కావాలంటే నేను జాబ్ క్యాలెండర్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇగో వచ్చే శాసనసభ బడ్జెట్ సమావేశాలనే పెడతామని చెప్పి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు కదా. సో ఇట్లా ఓపిక పట్టాలనా? మరి ఇన్నేళ్ళు ఓపిక పట్టినోళ్ళు, 9.5 ఏళ్ళు ఓపిక పట్టినోళ్ళు మరి ఈ ఒక్క 6 నెలలు ఎందుకు ఓపిక పడతలేరు అనేది పెద్ద ప్రశ్న. అయితే ఆయన ఏలేడు కాబట్టి నేను తెచ్చుకున్నామనేటోళ్ళు అంటారు, కరెక్టే. కానీ మరి ఈయనకు టైం ఇవ్వాలి కదా అని చెప్పి వీళ్ళ సైడ్ నుంచి మాట్లాడుతూ ఉన్నారు. ఇక ఇక్కడికి వస్తే టీజీపీఎస్సీ ముట్టడి ఉద్రిక్తం, విద్యార్థి సంఘాల నేతలను అడ్డుకున్న పోలీసులు, ఇరు వర్గాల మధ్య తోపులాట, పలువురికి గాయాలు. జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయాలి, గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులు పెంచాలి, గ్రూప్ 1 మైన్స్ ని 1:100 పెంచాలని చెప్పి డిమాండ్ చేస్తూ తెల్ల దొరల కన్నా దుర్మార్గం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఇక వీళ్ళు చెప్తేనే బాధ అనిపిస్తుంది, ఎవరు చెప్పినా ఏమనిపించదు. కానీ వీళ్ళు చెప్తేనే వీళ్ళకు పనిపాట లేదనిపిస్తుంది. పనిపాట లేదు, మరి లేకనే ఇవన్నీ మాట్లాడుతూ ఉన్నారు. ఏదన్నా రాష్ట్రంలో ఆగమవుతున్నారు అంటే ఫస్ట్ చూడాలంటే నమస్తే తెలంగాణ ఒకటి చూస్తే సరిపోతుంది. ఎట్లా ఆగమవుతారు, ఏం ఆగమవుతారు అని చెప్పడానికి. తెలంగాణ బిడ్డలపై నిర్బంధం, నిరుద్యోగుల మార్చిపై సర్కారు ఉక్కుపాదం, ప్రజా పాలనలో అణిచివేతల పర్వం, అడుగడుగున అరెస్టులు, టీజీపీఎస్సీ ముట్టడి ఉద్రిక్తం, దారి పొడుగున బారికేడ్లు, ముళ్ల కంచెలు, పోలీసు ఆంక్షలపై విమర్శల వెల్లువ. నిర్బంధంలోనూ మార్చి సక్సెస్, ఉధృత పోరాటంతో ప్రభుత్వం మెడలు వంచుతామని ఉద్యోగార్థుల హెచ్చరిక అంటూ ఇగో శుక్రవారం టీజీపీఎస్సీ ముట్టడిలో పాల్గొని పోలీసుల చేతిలో గాయపడిన బీఆర్ఎస్ విద్యార్థి విభాగం నాయకుడు. ఈ బీఆర్ఎస్ నాయకుడు సరే ఈ రోజు ఇట్లా ఇది తప్పే, పోలీసులది 100% ఇట్లా చేయకూడదు. ఎందుకంటే ప్రజాపాలన అని చెప్పిండ్రు, వీళ్ళని అణిచివేయడం అనేది కరెక్ట్ గా ఉంటే చర్చించవచ్చు. మేం టెర్రరిస్టులమా, కొలువులు అడిగితే కేసులు పెడతారా, ప్రభుత్వంపై నిరుద్యోగుల ఆగ్రహం, టీజీపీఎస్సీ మధ్య పోలీసుల ఇనుప గోడ, బూటు కాళ్లతో గుడిలోకి వెళ్లి మరి పలువురు విద్యార్థుల అరెస్టు, లైబ్రరీ హాస్టళ్ల వద్ద ఆంక్షలు, దారిన పోయే వారిని వదలలేదు, అనుమానంతో భార్యాభర్తలు, రైతు, జర్నలిస్టులను అదుపులోకి, మెట్రో స్టేషన్ లోకి వెళ్లకుండా ప్రయాణికులను అడ్డుకున్న పోలీసులు అంటూ పూర్తిగా ఇగో ఇక్కడ తెలంగాణ బిడ్డలపై నిర్బంధం అని చెప్పి ఇగో ఇటు ఆంక్షలు, ముళ్ళ కంచెలు, అటు స్వాగత గజమాలలు. ఒకవైపు తెలంగాణ బిడ్డలపై నిర్బంధం, మరోవైపు తెలంగాణ మాటే గిట్టని వారికి స్వాగతం. హైదరాబాద్ లో శుక్రవారం కనిపించిన భిన్న దృశ్యాలు ఇవి. కాంగ్రెస్ ఏలుబడిలో దిశ మారుతున్న తెలంగాణ ఇదంటూ ప్రభుత్వం నిరుద్యోగుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ నిరసనకు దిగిన బీఆర్ఎస్ నేతలను అరెస్ట్ చేస్తున్న పోలీసులు అంటూ మరి గతంలో కూడా చేసుంటే బాగుండేది. బీఆర్ఎస్ ఇప్పుడిప్పుడే గుర్తొస్తే కష్టం. మరి అప్పుడు కూడా కేసీఆర్ పరిపాలనలో ఏమొరిగింది నిరుద్యోగులకి, ఎంతమంది విద్యార్థులకి నోటిఫికేషన్లు వేసిర్రు, ఎంతమంది ఉద్యోగాలు సాధించిర్రు, ఎన్ని నోటిఫికేషన్లతో ఎన్ని ఖాళీల్ని ఫిలప్ చేసిర్రో కూడా చెప్పాలి. దానిపైన కూడా శ్వేతపత్రం రిలీజ్ చేయమని చెప్పి గతంలో అడిగారు కదా, చేస్తే తెలుస్తుంది కదా.
ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిండ్రు, ఎన్ని డిపార్ట్మెంట్లలో ఎంత ఫిల్ చేసిండ్రు, ఒక్క కాంట్రాక్ట్ ఉద్యోగి కూడా ఉండడు ఈ రాష్ట్రంలో అని చెప్పిండ్రు. ఒక్క అవుట్ సోర్సింగ్ ఉద్యోగి కూడా ఉండడు, వాళ్ళందరూ కూడా రెగ్యులరైజ్ చేస్తామని చెప్పిండ్రు. అప్పుడు ఎప్పుడు చేయలేదు. ఇప్పుడు కావాలని చెప్పి ఎట్లాగూ డెఫినెట్ గా అడుగుతారు. విద్యార్థుల పక్షాన కొట్లాడుతున్న వాళ్ళకి నిజంగా ఈ అణచివేత అయితే కరెక్ట్ కాదు. ఏదైనా ఉండదు, ఏదైనా కావచ్చు, వాళ్ళు ఏ పార్టీ అయినా కావచ్చు, ఏదైనా కావచ్చు, కానీ వీళ్ళకు తగనిది అని చెప్తా ఉన్నా. వీళ్ళు గతంలో చేయలేదు అని చెప్తున్నా అంతే.